హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ లాగండి. ఈ మార్నింగ్ ఏంటంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తానని చెప్పి మర్చిపోయాను అనమాట. ఇంకా వీడియో ఎడిటింగ్ ఇంకా అలాగే తినేసి పడుకోబడిపోయాను. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయలేదు. ఇంకా ఈవినింగ్ లేచేటప్పటికి ఏంటంటే ఇంకా బట్టలన్నీ ఉండిపోయేసరికి ఇంకా వాటిని అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అనమాట. అయితే అవి మా వారి బట్టలు అనమాట. ఇంకా అతను వచ్చేలోపు వాషింగ్ మిషన్లో వేయకపోతే ఇంకా ఇచ్చాను కదా వేయలేదని అంటారు. అందుకనే ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ ఏంటంటే ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. అయితే నేను లేచిన వెంటనే బయటకు వచ్చి చూస్తే మొత్తం కూడా మబ్బేసేసిందండి. చల్లగా అనిపించింది. మధ్యాహ్నం మాత్రం చాలా వేడిగా అనిపిస్తుంది. ఈవినింగ్ అవుతుంటే మాత్రం కొంచెం మబ్బేస్తుంది అనమాట. 2 డేస్ నుంచి ఇలానే ఉంటుందండి. కానీ వర్షం ఏమీ పడట్లేదు. ఇంకా మబ్బు మాత్రం వేస్తుందనమాట. సర్లే ఏదో ఒకటి ఈ సమ్మర్‌లో కొంచెం మబ్బేసి చల్లగాలొస్తే చాలు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వేడికి అస్సలు ఉండలేకపోతున్నామండి. అంత వేడిగుందనమాట. అందులోనూ మాది పైన ఫ్లోర్ అనమాట. ఇంకా వేడైతే అస్సలు చెప్పక్కర్లేదు. ఏసీ ఎయ్యకపోతే అస్సలు ఉండలేమండి. అంత వేడిగుంటుంది. రోజంతా తలుపులు తీసే ఉండాలి. గాలొస్తుందేమోనని చెప్పి. ఫ్యాన్లు తిరిగినా కూడా అస్సలు గాలే తగలట్లేదనమాట. ఈ సమ్మర్ 3 నెలలు మాత్రం ఇలానే ఉండాలి. ఈ సమ్మర్‌లో ఇదొక ప్రాబ్లమ్ అనుకుంటే, మాకు వాటర్ ప్రాబ్లమ్ కూడా ఒకటుందండి. చూసారా మాకు బాల్కనీలో ఇలా బకెట్‌తో అయితే వాటర్ పట్టుకొనైతే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు వాటర్ ఉంటుందో తెలీదు. ఎప్పుడు వాటర్ ఉండదో తెలీదు. వాటర్ లేకపోతే చాలా ఇబ్బందనమాట. అందుకనే ఇంకా బకెట్‌లో వాటర్ పట్టేసైతే ఇంకా అలా ఉంచేస్తున్నాము. ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో వేసిన తర్వాత ఇంకా బ్లింకెట్ నుంచయితే కూరగాయలైతే ఆర్డర్ పెట్టానండి. చెప్పాను కదా! కూరగాయలేమి లేవని చెప్పి ఇంకా బయటికి వెళ్ళడానికైతే అవ్వట్లేదు. అంటే నేను ఒక్కదాన్నే అయిపోతున్నాను. మార్కెట్ ఏంటంటే కొంచెం దూరంగా ఉందనమాట. అందుకని ఇంకా అవ్వదని చెప్పేసి ఇంకా బ్లింకెట్ నుంచయితే ఆర్డర్ పెట్టేశాను. అయితే ఆర్డర్ పెట్టానే గానీ ఎంత రేట్లున్నాయో తెలుసా అండి? ఈ గోంగూర కట్ట రూ. 26 అనమాట. చాలా చిన్నదొచ్చింది. అదే బయటైతే రూ. 30కి ఇలాంటివి 2 వచ్చేస్తాయి. ఇవి మాత్రం చాలా చిన్నగున్నాయండి. ఇంకోటేంటంటే ఆకుకూరలు మెయిన్ తెచ్చాను. గోంగూర, ఇంక కొత్తిమీర, పాలకూరను, మెంతికూర అనమాట. అన్నీ కూడాను ఇంచుమించు రూ. 25 ఇలా ఉన్నాయి. కొత్తిమీర మాత్రం రూ. 18 అనమాట. చాలా చిన్న కట్టిచ్చాడు. ఇంకా పాలకూర అయితే 26 అది కూడాను. ఇక్కడ వంకాయలు కొద్దిగా పావు కేజీ, అలాగే దొండకాయలు పావు కేజీ తెప్పించాను. పచ్చిమిర్చి రూ. 10. దొండకాయలును, వంకాయలు మాత్రం రూ. 25 పావు కేజీ, పావు కేజీ. ఉల్లిపాయలు మాత్రం రూ. 24 అనమాట. చాలా రేట్లున్నాయన్నమాట. అస్సలు ఓపెన్ చేస్తుంటే చాలు ఇంకా వచ్చేవి కూడా చాలా తక్కువ వస్తున్నాయన్నమాట. వంకాయలు చూసారా చాలా చిన్నవి. చిన్న చిన్న వంకాయలు. అవి పావు కేజీ రూ. 24 అనమాట. చాలా కాస్ట్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా దేవుడికి పువ్వులు కూడా లేవండి. ఇంకా అందుకనే అవి ఒక పావు కేజీ పెట్టాను. అవెంతంటే రూ. 29 అనమాట. పావు కేజీ కాదులెండి ఇంకా తక్కువేని. రూ. 29 చాలా తక్కువొచ్చాయి. అందులోనూ కొన్ని పువ్వులేంటంటే పాడైపోయినాయి. ఇంకా మరి తప్పదు. ప్రెజెంట్ అయితే బయటికి వెళ్లి తెచ్చుకునే పొజిషన్ కాదు కాబట్టి, ఇంకా ఇలా అయితే ఆర్డర్ పెట్టేసాననమాట. మార్కెట్‌లో అయితే ఇవన్నీ కలిపి ఒక 160 ఇలా పడతాయి. ఇంకా బ్లింకిట్‌లో మాత్రం 230 పడ్డాయండి. అంటే ఒక రూ. 70 ఇలా ఎక్స్‌ట్రా పడ్డాయన్నమాట. మళ్ళీ బ్యాగ్ ఒకటి సెపరేట్ అనమాట రూ. 5. ఇంకా తప్పదు మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకుందామంటే ఇంకా అవ్వట్లేదని చెప్పి ఇలా ఆర్డర్ పెట్టాననమాట. ఈసారి మాత్రం మార్కెట్‌కే వెళ్ళాలండి. మాకేంటంటే చెప్పాను కదా! ఎప్పుడు కూడాను ఒక దగ్గర ఉండదు. వేరే వేరే దగ్గరలుంటాయి కదా! అందుకే ఈసారి మంగళవారం ఏంటంటే నాకు అవ్వలేదు. ఇంక అందుకనే ఇలా ఆన్‌లైన్‌లో మాత్రం ఆర్డర్ పెట్టేసాను. ఇంక నెక్స్ట్ టైమ్ మాత్రం బయటికి వెళ్ళే తెచ్చుకోవాలి. ఇంకా అయితే అన్నీ కూడా పక్కన పెట్టేసాను. ఇంకా ఈ ఆకుకూరలున్నాయి కదా! ఎండాకాలం కదా! ఇంకా వాటన్నిటిని కూడాను కట్ చేసేసి ఇంకా అవన్నీ సెపరేట్‌గా పెట్టేస్తున్నాను. ఎండాకాలం కాబట్టి అవన్నీ వేరంగా వాడిపోతాయన్నమాట. అందుకనే వచ్చిన వెంటనే వాటిని కట్ చేసేసి పెట్టేసామనుకోండి, ఇంకా ఫ్రిడ్జ్‌లో పెడితే అవి ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. లేదంటే అన్నీ వాడిపోతాయన్నమాట. ఇంకా అవన్నీ కట్ చేసేసి ఇంకా కవర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మార్నింగు పెసల్ని బయట ఎండేసానండి. అంటే బాల్కనీలో ఎండేసాననమాట. ఏంటంటే వాటికి చిన్న పురుగు పట్టేస్తుందండి. ఇంకా ఈ పెసలన్నిటికి కూడాను. అందుకనే వాటిని ఎండేసాను. ఉన్నవి కొద్దిగే గానీ ఎందుకో పురుగు పట్టేస్తుంది. అది కూడా మొన్నే తెచ్చామండి. తెచ్చి ఎక్కువ రోజులు కూడా కాలేదు.
కానీ ఎందుకు బాగా పురుగు పట్టేస్తుందని చెప్పి ఇంకా వాటినైతే ఎండబెట్టాను. ఇంకా అవైతే పూర్తిగా చల్లారిపోయాయి. ఇంకా చల్లారిపోయిన తర్వాత వాటినేంటంటే బాక్స్‌లో వేసేసి ఇంక పెట్టేస్తున్నాను. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పెట్టుకోవాలండి. ఇంకా వేడి మీద పెట్టేసామనుకోండి, ఇంక మొత్తం కూడా పాడైపోతాయనమాట. అందుకే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంక వాటినైతే ఇంక బాక్స్‌లో పెట్టేశాను. అయితే ఇంకా అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పిల్లలొచ్చే టైం అయింది. వాళ్ళేంటంటే ఆడుకోవడానికి వెళ్లారనమాట. ఇంక వాళ్ళొచ్చే టైం అయింది. వాళ్ళకి స్నాక్స్ ఏమైనా చేద్దామని చెప్పి ఈరోజైతే నూడిల్స్ అయితే చేస్తున్నానండి. ఇంట్లో అయితే నూడిల్స్ ప్యాకెట్ ఉందనమాట. ఇంతకుముందు ఒకసారి చేశాను. ఇంకా దాంట్లో సగం ఉన్నాయి. అందుకనే ఇంకా ఈరోజైతే నూడిల్స్ చేసేద్దామని చెప్పి ఇంకా దీనికోసం ఏంటంటే ముందు స్టవ్ మీద కడాయిలో కొద్దిగా వాటర్ అయితే పెట్టుకున్నాను. అందులో కొంచెం ఉప్పును, ఆయిల్ వేసి మరగబెట్టుకోవాలి. అయితే ఇది మరిగేలోపు మరో పక్క నేను టీ ఇంక పెట్టేసానండి. మా వారు కూడా వస్తున్నారనమాట. అందుకే ఒక పక్క టీ పెట్టేసాను. ఇంకో పక్క ఏంటంటే నూడిల్స్ ఉడికించుకోవడం కోసం అని చెప్పేసి నూడిల్స్ అయితే ఎసరైతే పెట్టుకున్నాననమాట. ఇంకా అవి ఎసరనేది మరిగేలోపు మరో పక్క కూరగాయలైతే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను కదా! అందులో కొద్దిగా కూరగాయ ముక్కలు కూడా వేసుకుందామని చెప్పి. అయితే నా దగ్గర ఎక్కువేం లేవు. క్యాబేజ్ ఉంది, క్యారెట్ ఉందనమాట. అందుకే ఇంకా ఆ 2 మాత్రమే కట్ చేసుకున్నాను. దాంతో పాటు ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నానండి. అయితే ఇంతలో మనకి వాటర్ కూడా మరిగిపోయాయి. ఇందులో ఏంటంటే నూడిల్స్ వేసేసి ఒక్క 5 నిమిషాలైతే కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అవి ఉడికిపోయినా కూడాను మనకి వేయించేటప్పుడు ఏంటంటే ముద్దలాగా అయిపోతుందనమాట. అందుకనే కొంచెం ఒక్క 5 నిమిషాలు వాటిని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా నూడిల్స్ మొత్తం ఉడికిపోయిన తర్వాత వాటినైతే ఇంకా వడబోసేసి ఇంకా దానిపైన ఏంటంటే కొద్దిగా చల్లని వాటర్ వేసుకోవాలనమాట. ఇలా చల్లని వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే నూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఇంకా విడివిడిగా వస్తాయి. ఇంకా వాటినైతే చల్లార్చేస్తున్నానండి. ఇంకా అవి చల్లారేలోపు మరో పక్క ఏంటంటే నేను ఇంకా మా వారు ఇంకా వచ్చేసారు. ఇంకా అతను నేను ఇద్దరం కలిసి టీ అయితే తాగేసాము. ఇంకా టీ తాగేసిన తర్వాత అందులో అయితే నూడిల్స్ కూడా చల్లారిపోయాయనమాట. అయితే ఇక్కడ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. అయితే మనం ఇక్కడ నూడిల్స్ చేసుకోవడం కోసం ఎప్పుడు కూడాను ఇలాంటి ఇనుము కళాయి అయితే చాలా బావుంటుందండి. బాగా వేగుతాయన్నమాట. ఇంకోటేంటంటే కలుపుకోవడానికి కూడా చాలా బావుంటుంది. నా దగ్గరైతే ఇనుము కళాయి ఉంది కాబట్టి దీంట్లో అయితే వేయించేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ ఇలాంటిది లేకపోతే కొంచెం వెడల్పాటిది కడాయి ఏదన్నా ఉన్నా కూడా బావుంటుంది. కలుపుకోవడానికి బావుంటుందనమాట. ఇంకిక్కడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 గుడ్లను పగలగొట్టి వేసుకొని, ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని, ఇంకా గుడ్డనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కలుపుకోవాలండి. అంటే మనకు ఆమ్లెట్ ముక్కలు ఎలా ఉంటాయో అలా అనమాట. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత, ఇందులో క్యాబేజు, క్యారెట్ అలాగే ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నాను. మీ దగ్గర బీన్స్ అలాగే క్యాప్సికమ్ ఉంటే ఒకవేళ వేసుకోండి. నా దగ్గరైతే అవి లేవు. అవి కూడా వేస్తే చాలా బావుంటాయన్నమాట. ఇంక నా దగ్గరైతే క్యాబేజు, క్యారెట్, ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి అవి వేసేసి ఒక్కసారి కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులో ఏంటంటే కూరగాయ ముక్కలు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. లైట్‌గా వేగితే సరిపోతుందనమాట. ఇంకా అవి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ మొత్తం వేసేసి ఒక్క 2 నిమిషాలు దీన్ని వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం అంత గరం మసాలా, అలాగే ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్, ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను ఇందులో కారం ఏం వేసుకోవట్లేదండి. పిల్లలు తింటారు కదా అని చెప్పి కారం వేసుకోలేదు. ఆల్రెడీ మిరియాల పౌడర్ వేసాం కదా! కొంచెం ఘాటొస్తుందని చెప్పి మళ్ళీ అందులోనూ సమ్మర్ కదండీ! కొంచెం వేడిగుంటుంది కదా అని చెప్పి కారం అయితే వేయలేదు. మీరు కొద్దిగా కారం కూడా వేసుకోండి బావుంటుంది. ఇంక నేనైతే కారం వేసుకోలేదు. ఇంకా ఇక్కడైతే ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం సోయా సాస్, కొద్దిగా వెనిగర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే కొత్తిమీర కూడా వేయలే. ఇంకా ఇలానే మొత్తం వేయించేసి ఇంకా ఆపేసాను. ఇప్పుడైతే పిల్లలందరికీ కూడాను వేసేస్తున్నానండి. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడు వేస్తాను ఏంటి అని. నేను స్టార్ట్ చేసేటప్పుడే మా పిల్లలైతే ఆడుకొనైతే వచ్చేసారనమాట. ఇంక వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వేస్తానా అని చెప్పి. ఇంకిక్కడైతే వాళ్ళకైతే వేసేసాను. దీనిపైన అంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి పిల్లలకైతే ఇచ్చేసానండి. మీరు ఒకటి గమనించారో లేదో, మా పిల్లలు ఇలా పచ్చి ఆనియన్స్ వేస్తే మాత్రం తింటారనమాట. బిర్యానీలో గానీ, నూడిల్స్‌లో గానీ, ఫ్రైడ్ రైస్‌లో గానీ.
పచ్చి ఆనియన్స్ వేస్తే తింటారు గాని కూర అంటే వేయించిన ఆనియన్స్ అయితే అస్సలు ముట్టుకోరండి. అవన్నీ తీసేసి పక్కన పడేస్తారనమాట. ఇలా అయితేనే తింటున్నారు వాళ్ళైతే. ఇంకా ఏదో ఒకటి కొంచెం అలవాటు పడుతున్నారు కదా అని చెప్పి ఇంకా ఆనియన్స్ కూడా ఇంక కొద్దిగా వేస్తున్నాను నేను. అయితే నూడిల్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనం నూడిల్స్ ఎలా చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం నూడిల్స్ ఉడికించుకొని వేసుకున్నాము. అక్కడ రైస్ ఏంటంటే రైస్ ఉడికించుకొని వేసుకోవాలన్నమాట. అంతేని 2 కూడాను సేమ్ అన్నమాట ప్రాసెస్ మాత్రం. ఏవేవి వేసుకోవాలి, ఏవేవి వేసుకోకూడదు అన్నీ ఇలానే వేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నూడిల్స్ అయితే మా పిల్లలకి ఇచ్చాను. నేను కొద్దిగా, మా వారు కొద్దిగా అయితే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఏంటంటే నైట్ డిన్నర్‌లోకి అయితే ఈరోజు పన్నీర్ పరాటా అయితే చేస్తున్నానండి. పన్నీర్ అయితే ఉందనమాట. అది ఎక్స్‌పైరీ డేట్ కూడా ఒక 2, 3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అందుకనే ఇంకా పన్నీర్ ఉంది కదా అని చెప్పి పన్నీర్ పరాటా అయితే చేస్తున్నాను. అది కూడాను కొంచెం పెద్ద ప్యాకెట్ ఉందండి. అంటే అర కేజీ ప్యాకెట్ అన్నమాట. అది చాలా పెద్దదయిపోతుంది. ఇంకా అందులో నేను సగం కట్ చేసేసి ఇంకా సగం అయితే ఉంచేస్తున్నాను. ఇంకా మరుసటి రోజు ఏమైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఇక్కడైతే ఫస్ట్ పన్నీర్ పరోటా కోసం పిండైతే కలిపేసాను. పిండేంటంటే ఫస్ట్ గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని, కలిపేసుకొని, వాటర్ వేసేసి కొంచెం మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలనమాట. మనం రోటీస్ కోసం ఎలా చేస్తామో ఇంకా అలానేని నేనైతే ఆయిల్ అయితే వేసుకోలేదు. నార్మల్‌గానే ఉప్పు, వాటర్ వేసేసి ఇంకా ముద్దలాగా కలిపేసి ఇంకా దాన్నైతే పక్కన పెట్టేసాను. అదొక 10 నిమిషాలు ఇలా నానితే మనకి పరాటా అనేది కొంచెం మెత్తగా వస్తుందనమాట. అంటే పరాటా కాదు. చపాతీలా చేస్తున్నాను. పన్నీర్ చపాతీ అనమాట. ఇంకా పిండైతే కలిపేసి పక్కన పెట్టేసాను కదా! ఇంకా మరో పక్కేంటంటే ఇక్కడ పన్నీర్‌ని నేను గ్రేట్ చేసుకుంటున్నానండి. నార్మల్‌గా పన్నీర్‌ని చేత్తో స్మాష్ చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే ఏంటంటే నేను గ్రేట్ చేసేస్తున్నాను. మొత్తం కూడాను కొంచెం విడివిడిగా వచ్చేస్తుందనమాట. మనం ఒకవేళ స్మాష్ చేసుకున్నామనుకోండి అక్కడక్కడ చిన్న చిన్న ఉండల్లాగా ఉండిపోతుంది. పిల్లలేంటంటే తినడానికి ఇబ్బంది పడతారు. నార్మల్‌గానే పిల్లలకి పన్నీర్ అంటే ఇష్టం ఉండదు. అందుకనే నేనేంటంటే మొత్తం గ్రేట్ చేసేసాననుకోండి అదేంటంటే మనకి చీజ్‌లాగా తయారైపోతుందనమాట. అందుకనే నేను మొత్తం కూడా గ్రేట్ చేసేస్తున్నాను. ఇంకా ఇలా మొత్తం గ్రేట్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఏంటంటే చిన్నగా కట్ చేసుకున్నాను. నేను ఒక్క ఆనియన్ మాత్రమే కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మాత్రం వాటర్ ఏమి వేసుకోకూడదండి. వాటర్ వేసుకోకుండానే మనకి పన్నీర్‌లోనే వాటర్ కొద్దిగా ఉంటుంది కదా! ఇంకా దాంతోటే మొత్తం కలిపేసుకొని ఇంక దాన్నైతే పక్కన పెట్టుకోవాలి. ఇంక దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇందులో మనకి పిండి కూడా చక్కగా నానిపోయిందనమాట. అయితే వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను. మనం పరాటా చేస్తున్నాం కాబట్టి చిన్నవి కాదు కొంచెం పెద్ద బాల్సే ఉండాలండి. ఎందుకంటే మనం దాంట్లో స్టఫ్ పెడతాం కదా! ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం అని చెప్పి కొంచెం పెద్ద పెద్ద బాల్స్ అయితే చేసుకోవాలి. నేనిక్కడ ఒక 7 వరకు చేస్తున్నానండి. అంటే మా వాడికి 2, మా చిన్నోడికి 2, పెద్దోడికి 2, నాకొకటైతే సరిపోతుంది. అందుకనే 7 వరకు చేసుకుంటున్నాను. ఇంకా ఈ బాల్స్‌నేంటంటే ఫస్టు కొంచెం చేత్తోటి ఒత్తుకుంటూ అందులో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా! ఇంకా ఈ పన్నీర్ స్టఫ్‌నేంటంటే పెట్టుకొని మొత్తం కూడా క్లోజ్ చేసేయాలనమాట. అంటే మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా మొత్తం కూడా క్లోజ్ చేసేసి ఇంకా దాన్నైతే పిండిలో అత్తుకుంటూ కూడాను పరాటాలాగా మనం పాముకోవాలి. అయితే ఇక్కడ మనం చపాతీ చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగా దాన్ని పాముకోకుండా కొంచెం నెమ్మదిగా పాముకోవాలండి. స్టఫ్ అనేది బయటికి రాకుండా కూడా మొత్తం ఒత్తుకోవాలన్నమాట. అయితే దీన్ని మనం పలచగా కాకుండా కొంచెం దిబ్బగా ఉండేలాగా మొత్తం ఒత్తుకోవాలన్నమాట. చూసారా? ఇలా ఉంటే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా అది ఇలానే అన్నీ కూడా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని పెనం మీద పెట్టుకొని కొంచెం అటు ఇటు కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఆయిల్ బదులు బటర్ కూడా వాడుకోవచ్చు బటర్ ఉంటే. లేదంటే నెయ్యిలో కూడా దీన్ని కాల్చుకోవచ్చండి. చాలా బావుంటుందనమాట నెయ్యిలో కాల్చితే. నేనిక్కడైతే ఆయిల్‌లోనే కాల్చేస్తున్నాను. అటుపక్క, ఇటుపక్క తిప్పేసి. అయితే ఈ పన్నీర్‌తో మనం పన్నీర్ బుర్జీ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు చపాతీ ఉంది కదా! దానిలో ఇలా స్టఫ్ కాకుండాను నార్మల్ చపాతీ చేసేసి
సపరేట్గా పన్నీర్ బుర్జీలా చేసుకొని దీన్ని కర్రీలా చేసుకొని చపాతీతో తింటే అది కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా కూడా చెయ్యొచ్చు. కానీ నేనైతే ఇక్కడ పన్నీర్ చపాతీ అయితే చేసేసాను. ఇంకా అన్ని చేసిన తర్వాత కొద్దిగా అయితే పన్నీరు ఇలా ఉండిపోయిందండి. ఈ స్టఫ్ ఏంటంటే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను, మరుసటి రోజుకి ఏమైనా చేసుకోవచ్చులే అని చెప్పి. ఇంకా అవన్నీ చేసేసిన తర్వాత ఇక్కడైతే మా పిల్లలకైతే వేసి ఇచ్చేస్తున్నాను. అయితే మా చిన్నోడికి మాత్రం టమాటా కెచప్తో ఇష్టం అంట, అందుకని నేను వాడికి టమాటా కెచప్తో వేశాను. మా వారికి మాత్రం పప్పు ఇచ్చాను. మార్నింగ్ ఏంటంటే మెంతికూర పప్పు చేశాను, ఇంకా దాంతో మా వారికి ఇచ్చేసాను. నేను కూడా టమాటా కెచప్ తోటే తినేసానండి, నాకు కూడా అలానే ఇష్టం అనమాట. ఇంకా అందరం అయితే తినేసాము. ఇంక ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.